నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ వివిధ కోర్సుల్లో వివిధ కాలేజీల్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇంటర్లో బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి రకరకాల డౌట్స్ ఉంటాయి. అసలు బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి? ఐకార్ ఉన్న యూనివర్సిటీలోనే చదవాలా? అసలు ఈ ఐకార్ అంటే ఏంటి? ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేయాలంటే ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది, ఎటువంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, అండ్ ఎస్పెషలీ బీఎస్సీ అగ్రికల్చర్కి ఎంతో ఫేమస్ అయిన గురుకాశీ యూనివర్సిటీ గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనతో బిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అయినండి, మీరు? నేను చాలా బాగున్నాను సార్. సో నేను చెప్పినట్టుగా అసలు బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి అనే క్వశ్చన్ చాలా మందిలో ఈరోజు రేజ్ అవుతుంది. సో మీరు చెప్పండి, బీఎస్సీ అగ్రికల్చర్ అంటే ఏంటి, అండ్ ఇది ఎటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు చేయొచ్చు? బీఎస్సీ అగ్రికల్చర్ అంటే దీని గురించి మనం పెద్ద రాకెట్ సైన్స్ లాగా థింక్ చేయాల్సిన పని ఏం లేదు మేడం. సో బీఎస్సీ అగ్రికల్చర్ అంటే నథింగ్ బట్ ఫార్మింగ్. ఓకే. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ బేసిక్గా ఏంటంటే 4 సంవత్సరాల ప్రొఫెషనల్ డిగ్రీ అనమాట. ఇది ఈ 4 years గ్రాడ్యుయేషన్లో 8 semesters అనేది ఉండటం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ విల్లింగ్ టు జాయిన్ టు బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు ప్రాక్టికల్ వేలో, టెక్నికల్ వేలో అండ్ అలాగే అడ్వాన్స్డ్ వేలో ఫార్మింగ్ అనేది నేర్చుకుంటారు. సో బేసిక్గా బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఒక ఫార్మర్ చేసే విధానాన్ని వీళ్ళు టెక్నికల్ వేలో ఫార్మింగ్ టెక్నిక్స్ అని నేర్చుకొని దాని తర్వాత జాబ్ ఆపర్చునిటీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో కమింగ్ టు ద ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో బైపీసీ ఆర్ ఎంబైపీసీ చేసిన వాళ్ళు ఉంటారో అండ్ అలాగే 10th క్లాస్ తర్వాత మనకి పాలిటెక్నిక్ కోర్స్ అని ఉంటుంది. సో వాళ్ళు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ కూడా 4 years గ్రాడ్యుయేషన్ ఏదైతే బీఎస్సీ అగ్రికల్చర్ ఉందో దానికి ఎలిజిబిలిటీ అనేది ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే ఓకే. అండ్ అలాగే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అసలు ఈ ఐకార్ అంటే ఏంటి? ఐకార్ ఉన్న యూనివర్సిటీలోనే ఖచ్చితంగా బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉంది. ఇది దేనికి పేరు? అసలు ఐకార్ అంటే ఏమిటి? జనరల్గా ఐసీఏఆర్ వచ్చేసరికి ఏంటంటే మేడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో కొన్ని గైడ్లైన్స్ అనేది యూనివర్సిటీస్ అండ్ కాలేజ్కి పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. బికాజ్ ఎందుకు అంటే ఏ యూనివర్సిటీ అండ్ కాలేజ్ అయితే అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ రన్ చేస్తూ ఉందో, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కోర్స్ అంటే ఏంటి అన్నప్పుడే మీకు చెప్పాను. ఒక ఫార్మర్ ఏదైతే చేయాలో ఒక చదువుకునే విద్యార్థి కూడా ప్రాక్టికల్ వేలో అదే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఈ ఐకార్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ సంస్థ అనేవాళ్ళు ఒక యూనివర్సిటీ కావచ్చు లేదా కాలేజ్ కావచ్చు, సమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది దాని మీద రిజిస్టర్ అయ్యి ఉండాలి. అంటే ఆల్మోస్ట్ 100 to 110 acres ల్యాండ్ అనేది యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ల్యాబొరేటరీస్ లైక్ అగ్రోనమీ ల్యాబ్ కానివ్వండి, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, ప్యాథాలజీ ఇలాంటి ల్యాబ్స్ అనేది కూడా ప్రాపర్గా ఉండాలి. అండ్ దాంతోపాటు క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మైనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా మెయింటైన్ చేయాలన్నమాట. సో దీనికోసం ఏంటంటే ఈ ఐకార్ అంటాం అనమాట. ఈ ఐకార్ వాళ్ళు యూనివర్సిటీ అండ్ కాలేజ్ని ఫ్రీక్వెంట్గా లైక్ ఎవ్రీ 1 yearకో 2 yearsకో అలా విజిట్ అవ్వడం, ఇంత స్పాన్ ఇక్కడ కూడా ఒకటి గమనించాలి మనం. ఐసీఏఆర్ అనేది ఏదో ఒక 100 yearsకి పర్మిషన్ ఇవ్వడం, ఏదో ఒక 50 yearsకి పర్మిషన్ ఇవ్వడం జరగదు అనమాట. ఒక 4 years, ఒక 6 years మ్యాక్సిమం. అంటే మళ్ళీ అగైన్ ఆ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆ యూనివర్సిటీ అండ్ కాలేజ్ని విజిట్ చేయడం, ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చెక్ చేయడం, ఏ విధంగా ఇస్తున్నారు అనేది పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇది ఐకార్ యొక్క ప్రాముఖ్యత అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏ స్టూడెంట్గా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకున్న వాళ్ళు, అంటే ఇక్కడ ఒక అపోహ ఉంది, అగ్రికల్చర్ బీఎస్సీ ఐకార్లో చేస్తేనే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతారు, కొన్ని పర్టికులర్ జాబ్స్ అనేది ఒక ఆలోచనలో ఉంటారు. బట్ అన్ని జాబ్స్కి కాదు, నాన్ ఐకార్లో చేసినా కూడా చాలా జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటారు. బట్ ఐసీఆర్ యూనివర్సిటీ అండ్ కాలేజ్లో చదవటం వల్ల ఏంటంటే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అనమాట. బికాజ్ ఎందుకు ల్యాండ్ మెయింటైన్ చేస్తున్నారు, ల్యాబొరేటరీస్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అండ్ కేవీకేస్ కొన్ని కృషి విజ్ఞాన కేంద్రం లాంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ మెయింటైన్ చేయడం యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్లో. అందుకోసం అనేది ఐకార్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ అండ్ కాలేజ్లో చదువుకోమని చెప్తాం అనమాట. ఓకే ఓకే. సో ఐకార్కి ఇంత స్టోరీ ఉంది. ఎస్ మేడం. బట్ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుందండి తర్వాత పిల్లల్లో. 100% అండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక 110 acres ల్యాండ్ అనేది ఏదో ఒక ఫార్మింగ్ వేసేసేసి అలా కాదండి. ఒక 50 acres ల్యాండ్లో అంటే ఈ అగ్రికల్చర్ బీఎస్సీ ఎడ్యుకేషన్లోనే ఫార్మర్ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాడు. లైక్ ఇప్పుడు ఒక ఫార్మర్కి ఏ విధంగా ల్యాండ్ ఫార్మింగ్ చేయాలి అండ్ అలాగే దానికోసం నర్సరీ మెయింటైన్ చేయాలి, దానికోసం యానిమల్ హస్బెండరీ మెయింటైన్ చేస్తుంటారు, ఫిషరీస్ మెయింటైన్ చేస్తుంటారు కొంతమంది, కొంచెం ఫారెస్ట్రీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, హార్టికల్చర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది.
దానికోసం ఏం చేస్తారు, ఈ 110 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 50 acres ఆఫ్ ల్యాండ్లో ఫార్మింగ్ చేయడం, ప్యాడీ అవ్వచ్చు, మ్యాంగో సంబంధించి వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, ఇలా ఫార్మింగ్ చేస్తారు. కొంత ల్యాండ్లో పాలీ హౌసెస్, ఇంకొంత ల్యాండ్లో ప్రతి స్టూడెంట్ కూడా ఒక యూనిట్ ఆఫ్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేసి 4 years గ్రాడ్యుయేషన్లో ఆ ల్యాండ్లో ఏం చేస్తారు అంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఫార్మింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. టిల్లేజ్ దగ్గర భూమిని దున్నే దగ్గర నుంచి హార్వెస్టింగ్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. సో అప్పుడు వీళ్ళు ప్రాక్టికల్ వేలో నేర్చుకోవడం వల్ల 100% వీళ్ళు ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా 100 acres ల్యాండ్ లీజ్ తీసుకొని ఫార్మింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, టెక్నికల్ వే దట్టు, అందుకని ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ చాలా ఈజీగా అవుతుందిలేండి. యా, అండ్ అలాగే ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎటువంటి యూనివర్సిటీలో చేస్తే మంచిది అన్న డౌట్ ఉంటుంది. బట్ ఎంతో ఫేమస్ అయిన గురుకాశ్రీ యూనివర్సిటీ గురించి కూడా వింటున్నాం. ఆ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ సైన్స్కి ఒక ప్రత్యేకత ఉంది. అండ్ అలాగే అక్కడ చదువుకున్న పిల్లలు కావచ్చు, ఇప్పుడు పాస్ అవుట్ అయిన పిల్లలు కావచ్చు, మంచి మంచి జాబ్స్లో సెటిల్ అయ్యారు అని చెప్పి వింటున్నాం. దాని గురించి చెప్పండి. సో బేసిక్గా మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, యాజ్ పర్ ద ఐకార్ గైడ్ లైన్స్ అనేది జనరల్గా ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్కి 4 years 5 years లేదా ఓన్లీ బీఎస్సీ అగ్రికల్చర్ వరకు మాత్రమే ఐకార్ పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఐకార్ అక్రిడిటేషన్ అంటాం మేడం, బేసిక్గా టర్మ్ వచ్చేసరికి. సో కమింగ్ టు ద గురుకాశీ యూనివర్సిటీ చూసుకుంటే మనకి ఇది పంజాబ్లో ఉండటం జరిగింది. సో మనకి నియర్ టు ఢిల్లీ నుంచి 2-3 hours మనకి ఫార్ అవే ఉంటుంది అనమాట. అండ్ నెంబర్ ఆఫ్ ట్రైన్ అవైలబిలిటీస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు అక్కడ, ట్రాన్స్పోర్టేషన్ కూడా. అండ్ అలాగే కమింగ్ టు యూనివర్సిటీ విషయాన్ని తీసుకుంటే యూనివర్సిటీ ఆల్మోస్ట్ 120 acres స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. మన తెలుగు పిల్లలు దాదాపు గత 10-12 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలంలో చదవటం, ఏది అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, అగ్రికల్చర్ ఎల్ఐడింగ్ కోర్సెస్ కావచ్చు, ఈవెన్ మెడికల్ కోర్సెస్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కమింగ్ టు అగ్రికల్చర్ బీఎస్సీ సైన్స్ కోర్స్ చూసుకుంటే ఇందాక మీకు చెప్పినట్టు పాలీ హౌసెస్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ప్రాక్టికల్ ఓరియంటెడ్ అండ్ అలాగే మెయిన్ ఫోకస్ అంతా కూడా అగ్రికల్చర్ బీఎస్సీ ఇందాక మీరు అన్నారు ఏదైతే జాబ్ ఆపర్చునిటీస్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో అందువల్ల ఏంటి అంటే ఆ క్రేజ్ అనేది యూనివర్సిటీకి ఉంది. అండ్ అలాగే ఇన్సైడ్ ద క్యాంపస్ కూడా మన తెలుగు పిల్లలు చాలా మంది ఉండడం జరిగింది. ఎంతమంది ఉన్నారండి? ఆల్మోస్ట్ 1000+ ఉంటారండి. అంటే డిఫరెంట్ వేరీ ఆఫ్ కోర్సెస్లో, నాట్ ఓన్లీ నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటే కాదు, డిఫరెంట్ కోర్సెస్లో కూడా మన తెలుగు పిల్లలు ఉండడం జరిగింది. తెలుగు ఫుడ్ ఇన్సైడ్ ద క్యాంపస్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ ప్రకారం కూడా మన సౌత్ ఇండియన్ ఫుడ్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బీఎస్సీ అగ్రికల్చర్కి అయితే ది బెస్ట్ యూనివర్సిటీ అనేది సజెస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, అంత దూరం పిల్లల్ని పంపించాలి అని అంటే. ఇప్పుడు మీరు చెప్పే విధంగా చూస్తే 1000 members పిల్లలు చదువుతున్నారు అని అంటే ఇంకా పేరెంట్స్ కూడా ఏ భయం అక్కర్లేదు. 100% అండి. ఎందుకంటే పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే థింగ్, ఇప్పుడు నేను యాజ్ ఎ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఆలోచించి ఏ స్టూడెంట్ని మనం ప్రెజర్ చేయలేం, అలాగే ఏ పేరెంట్ని మనం ప్రెజర్ చేయలేం. ఎవరైనా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏంటి ఏదో మార్స్ మీదకి వెళ్తున్నారు లేదా ఇంకో చోటుకి వెళ్తున్నారు అనే విషయాన్ని పక్కకు పెడదాం. చదువు కోసం, జాబ్ కోసం యూఎస్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నారు. మన ఇండియాలో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్కి మనం వెళ్ళలేమా? దట్టు ఫార్ అవే, నియర్ టు ఢిల్లీనే, జస్ట్ 3 hours ఫ్రమ్ ఢిల్లీ. లేదు, ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించండి. బేసిక్గా మనమేమి డైలీ బేసిస్లోనో లేదా డే స్కాలర్గానో వెళ్ళట్లేదు కదా. సెమిస్టర్కి ఒకసారి వెళ్తారు, సెమిస్టర్కి ఒకసారి ఇంటికి వస్తారు. మహా అయితే ఒక రోజు మీరు ఓపిక పట్టగలిగితే ది బెస్ట్ యూనివర్సిటీని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదన్నా ఇవాళ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవ్వాలి, 100 kilometers జర్నీ చేస్తున్నామంటే మనం భయపడాలి. ఒక సెమిస్టర్కి ఒకసారి వెళ్ళి మీరే వెళ్ళి వదిలి పెడతారు, మీరే వెళ్ళి తీసుకురండి. ఒకవేళ అంత భయం అనుకోండి. ఎందుకంటే ఐకార్ ప్రకారంగా మనకి పీజీ లెవెల్ వరకు ఐకార్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ గురుకాశీ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ ఎంటైర్ ఇండియాలో టాప్ 1 టాప్ 2లో ఉంది బీఎస్సీ అగ్రికల్చర్ ప్రకారంగా. ఇది ఈవెన్ ఎంఎస్సీకి కూడా ఐకార్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ అనమాట. అండ్ అలాగే నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఇందాక కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర స్థానంలో చెప్పాను మీకు, నెంబర్ ఆఫ్ కంపెనీస్తో కూడా టైఅప్స్ ఎంఓయూస్ చేసుకున్న యూనివర్సిటీ. అండ్ ఈవెన్ అగ్రికల్చర్ ఫార్మింగ్ ల్యాండ్లో కూడా నియర్ టు ఉన్న ఫార్మర్స్ ఆల్మోస్ట్ కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది లీజుకి తీసుకోవడం, పంటలు పండించడం, అందులో కూడా ఆ టెక్నాలజీలో కూడా పిల్లలకు నేర్పించడం కూడా జరుగుతూ ఉంది. సో ఇన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు మనం వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బంది ఉంది. కరెక్టే. అండ్ అలాగే వీళ్ళకి ప్యాకేజెస్ చూసుకుంటే వాట్ ఈస్ ద లీస్ట్ ప్యాకేజ్ అండ్ వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్యాకేజ్? ప్లేస్మెంట్ వైజ్గా ప్లేస్మెంట్ వైజ్గా అగ్రికల్చర్ బీఎస్సీలో మేడం మనం చూసుకోండి, అంటే ఎప్పుడైనా కూడా మన ప్రైవేట్ సెక్టార్లోనే జాబ్స్ అనేది ప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో కమింగ్ టు ద గురుకాశీ యూనివర్సిటీ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీడ్ కంపెనీస్, ఫర్టిలైజర్ కంపెనీస్, పెస్టిసైడ్ కంపెనీస్,
అండ్ అలాగే పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీకి సంబంధించిన కానివ్వండి, ప్రీ హార్వెస్టింగ్కి సంబంధించిన టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, ఇన్ని రకాలుగా ఇన్ని రంగాల్లో ఆల్మోస్ట్ 50+ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అయ్యింది. సో సపోజ్ స్టూడెంట్ ఎంఎస్సీ చేయాలనుకుంటే యూనివర్సిటీలో చేసుకొని మళ్ళీ అక్కడ ప్లేస్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. సపోజ్ స్టూడెంట్ పబ్లిక్ సెక్టర్ సైడ్ రావాలనుకుంటున్నాడు, అక్కడ 4 years గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని పబ్లిక్ సెక్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేది రాసుకోవడం చేస్తూ ఉంటారు అనమాట. కమింగ్ టు ద ప్యాకేజెస్ చూసుకుంటే సీడ్ కంపెనీస్ చెప్పాను మీకు ఇప్పుడు ఇందాక ఏదైతే చెప్పాను కంపెనీస్, ఈ వెరైటీస్ ఆఫ్ కంపెనీస్లో మనకి లీస్ట్ ప్యాకేజ్ కూడా ప్రతి స్టూడెంట్ని కూడా 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ 8 సెమిస్టర్లో తనకు తగినంతగా కోచింగ్ ఇప్పించి యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్ని కూడా కేర్ చేసి అట్లీస్ట్ ప్యాకేజ్ కూడా 4 lakhs వరకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. హైయెస్ట్ ప్యాకేజెస్ అంటారా, దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. బికాజ్ ఎందుకు అంటే హైయెస్ట్ ప్యాకేజ్ 40 lakhs ఉండొచ్చు, 50 lakhs ఉండొచ్చు, 1 CR ఉండొచ్చు. ఇప్పుడు సిట్లైన్స్ అది ఒకరికో ఇద్దరికో వస్తుంది, బట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ బీఎస్సీలో కూడా పబ్లిక్ సెక్టార్కి వెళ్ళే స్టూడెంట్స్ని పక్కకు పెట్టేస్తే ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళాలి ఇండస్ట్రీ పై విద్యార్థులు ఆల్మోస్ట్ 90% ప్లేస్మెంట్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ విషయంలో గురుకాశి యూనివర్సిటీ ముందంజలో ఉందని అయితే చెప్పగలను నేను. అంటే మాక్సిమం ఇంకా పేరెంట్స్కి అయితే ఏం భయం లేదు. బికాస్ బీఎస్సీ భయం అంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్తాను. మీరేదో యూనివర్సిటీలో జాయిన్ చేసేసారు, ప్లేస్మెంట్ వచ్చేస్తే నాకు అదొద్దు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఏదైతే స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ యూటిలైజ్ చేసుకోవాలి, డబుల్ పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళని యూటిలైజ్ చేసుకోవాలి, ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. 4 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ పంట ఏ విధంగా పండించే దగ్గర నుంచి దాన్ని ఏ విధంగా స్టోర్ చేసేదాకా అన్ని నాలెడ్జ్లు గెయిన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం స్టూడెంట్ ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు నేను 4 సెమిస్టర్లు చదువుతాను, ఇంకో సెమిస్టర్ పక్క ఉంటానంటే ఎవరు ఇవ్వలేరు కదా. అలాగైతే ఖచ్చితంగా అగ్రిగేటెడ్ మార్క్స్ రావుండాలి. నేను మెయిన్గా ఏ స్టూడెంట్కైనా చెప్పేది ఒకటేనండి, చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే ఎగ్జామ్స్ ముందు రోజు చదువుదాంలే ఇంకా టైం ఉంది కదా నాకు ఆలోచన. ఏ స్టూడెంట్కి నేను అసలు ఎగ్జామ్స్ గురించి భయపడనే వద్దు అని చెప్తాను. బికాజ్ ఎందుకు అంటే మార్క్స్ అనేది ఇంపార్టెంటే కాదండి, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. వన్స్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా, ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ 10 మంది స్టూడెంట్లు మీకు ఇచ్చిన ల్యాండ్లో ఒక టిల్లేజ్ ప్రాసెస్ ఒక పలుగు పట్టుకొని మనం దున్నగలిగితే ఆ కెపాసిటీ మన దగ్గర ఉందంటే మనం ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతాం కదా. నువ్వు గట్టు మీద నుంచొని రైతు ఏం చేస్తున్నాడో చూస్తే 6 నెలలు చూసినా నీకు ఆ వర్క్ రాదు. అదే రైతుతో పాటు నువ్వు దిగి ఎప్పుడైతే నేర్చుకుంటావో లైఫ్ లాంగ్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా బతకచ్చు కదా మనం. నేను అది చెప్తాను. సో ప్రతి స్టూడెంట్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు 100% ప్లేస్మెంట్ అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సూపర్. అండ్ అలాగే ఇప్పుడు అంత దూరం పంపించాలంటే పేరెంట్స్కి ఉండే మెయిన్ ఇష్యూ హాస్టల్. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ఎంత హైజీనిక్ హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు? 100% మేడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆల్మోస్ట్ 10 buildings ఉన్నాయండి హాస్టల్స్కి, బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించి. ఆల్మోస్ట్ 3-4 buildings గర్ల్స్కి కేటాయించడం జరిగింది, 6-7 buildings వరకు బాయ్స్కి కేటాయించడం జరిగింది. ఫుడ్ ప్రకారంగా కమింగ్ టు ఇందా యూనివర్సిటీ చూసుకుంటే ఒక సౌత్ ఇండియన్ ఫుడ్ అది పక్కకు పెడదాం. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న యూనివర్సిటీ కాబట్టి ఆల్మోస్ట్ నేషనల్ స్టూడెంట్స్తో పాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా చదువుకుంటూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటి అన్ని రకాల కల్చర్స్ ఆఫ్ ఫుడ్ అనేది మనం అరేంజ్ చేయడం అనేది జరగదు ఎక్కడా కూడా. బట్ అందరూ తినగలిగే ఫుడ్ అనేది యూనివర్సిటీలో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. లైక్ రైస్ కావాల్సిన రైస్ ఉంటుంది, చపాతీ కావాల్సిన చపాతీ ఉంటుంది, ఇంకా కర్రీస్ అంటారా కర్రీస్ నార్మల్గానే మెయింటైన్ చేయడం జరిగింది అనమాట. సో ఫుడ్ ప్రకారంగా ఎటువంటి ప్రాబ్లం, మనం తినగలిగే ఫుడ్ తిని మంచిగా చదువుకునే ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, మాక్సిమం ఇంకా పేరెంట్స్కి అయితే ఏ భయం లేదు. 100% చెప్పగలనండి. మంచిగా పంపించండి గురుకాశి యూనివర్సిటీలోకి. అగ్రికల్చర్ బీఎస్సీ ప్రకారం ఈవెన్ మన ఫీ స్ట్రక్చర్ కూడా మంచి స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్న యూనివర్సిటీలో కూడా మంచిగా చదువుకుంటే మంచి ప్లేస్మెంట్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మేము మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ చేసామని అనుకుంటున్నాము. ఎస్పెషల్లీ గురుకాశి యూనివర్సిటీ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మన తెలుగు పిల్లలు అక్కడ 1000 members చదువుతున్నారు అని అంటే అఫ్కోర్స్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ బాగుంటేనే అంతమంది వెళ్తారు. సో పేరెంట్స్కి అండ్ పిల్లలకి ఎటువంటి భయం లేదు, అది మేము అష్యూరెన్స్ ఇస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్.